హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ఏ మేరీ లిటిల్ ఎక్స్‌మెస్' ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ. ఫ్యామిలీ సీన్స్ కన్నా ఫ్యామిలీ డ్రామా సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ ఫ్యామిలీ డ్రామాస్ మీకు నచ్చేటట్లయితే ఈ మూవీ మీకు నచ్చుతది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే కేట్ తన స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఒక ఆర్కిటెక్ట్ అవ్వాలని తన డ్రీమ్ అనమాట. కానీ తను ఒక డాక్టర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. ఆ డాక్టర్ ఉన్న ఊర్లోనే సెటిల్ అయిపోతారు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు. కేట్ తను ఆర్కిటెక్ట్ అవ్వాలని డ్రీమ్ మర్చిపోయి హౌస్ వైఫ్‌గా మిగిలిపోయిద్దనమాట. తన హస్బెండ్స్‌తో అంత హ్యాపీగా లేకపోవడంతో తను డైవోర్స్ తీసుకోవాలనుకుంటది. ఆ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కలిసి డైవోర్స్ తీసుకుంటారు. వాళ్ళొక డీల్ చేసుకుంటారు. డైవోర్స్ అయినా గూడా ఇద్దరు ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటారనమాట. వాళ్ళిద్దరూ డైవోర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ పిల్లలతో కలిసి హ్యాపీగా క్రిస్మస్ జరుపుకోవాలనుకుంటారు. అప్పుడే కేట్‌కి ఒక నిజం తెలిసిద్ది. తన హస్బెండ్‌కి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని, తనతో డేట్ చేస్తానని తెలిసిద్దనమాట. ఆ తర్వాత కేట్ ఏం చేసింది, తన హస్బెండ్ అండ్ వాళ్ళ పిల్లలతో కలిసి క్రిస్మస్ హ్యాపీగా జరుపుకుందా అండ్ కేట్‌కి తన డ్రీమ్ అయిన ఆర్కిటెక్ట్ జాబ్‌కి వెళ్ళిందా లేదా అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ డైవోర్స్ తీసుకున్నాక వాళ్ళిద్దరే కలిసి ఎలా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ క్రిస్మస్ రోజు అసలు ఏం జరిగిందనే పాయింట్ మీద ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకెళ్తాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ చూపిస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. అవి చూడ్డానికైతే పర్లేదు. ఓకే. ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ బావుంటది. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా పర్లేదు బాగానే ఉంటది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే కొన్ని జెలసీ సీన్స్ అండ్ ఇగో సీన్స్ చూపిస్తారు. అవి కూడా చూడ్డానికి బాగానే ఉంటాయి. అండ్ క్లైమాక్స్‌లో ఒక మంచి ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ కూడా చూడ్డానికి బాగానే ఉంటదనమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే ఈ ఫ్యామిలీ డ్రామా సీన్స్ కొంచెం లెంథీగానే ఉంటాయి. అవి చూడ్డానికి కొంచెం బోరింగ్‌గా అనిపిస్తాయి. కొంచెం అంత ఇంట్రెస్టింగ్‌గా కూడా అనిపించవనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీ కూడా ఇంకొంచెం స్ట్రాంగ్‌గా చూపించుంటే బావుండేదనిపించింది. ఈ మూవీ కంప్లీట్‌గా ఫ్యామిలీ డ్రామా మీద సీన్స్ వెళ్తూ ఉంటదనమాట. ఆ డ్రామా సీన్స్ చూడ్డానికైతే ఓకే. ఓకేలాగా అనిపిస్తాయి గానీ అంత సూపర్‌గా అయితే ఏమి ఉండవు. వైఫ్ అండ్ హస్బెండ్స్‌కి డైవోర్స్ తీసుకున్నాక హస్బెండ్‌కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే సో, వైఫ్ ఎలా ఫీల్ అవుతది? సో, ఆ టైంలో వైఫ్‌కి ఇంకొక అబ్బాయితో డేట్‌లో వెళ్ళినప్పుడు సో, హస్బెండ్ ఎలా ఫీల్ అవుతాడు? ఈ ఈ మధ్య సీన్స్ తిప్పుతూ ఉంటాడనమాట. అవి చూడ్డానికైతే పర్లేదు బాగానే ఉంటాయి. అవే కొంచెం ఎక్కువగా చూపిస్తాడు. దాంతో పాటు వాళ్ళు ఎలా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారో కూడా ఈ మూవీలో చూపిస్తారన్నమాట. ఆ క్రిస్మస్ రోజు వాళ్ళు నచ్చిన వాళ్ళకి గిఫ్ట్‌లు ఇస్తుంటారు. ఆ గిఫ్ట్‌లతో పాటు వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారో కూడా చూపిస్తారు. ఆ సీన్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఇంకా క్లైమాక్స్‌లో కూడా ఒక ఎమోషనల్ సీన్ పెట్టారు. ఆ ఎమోషనల్ సీన్ చూడడానికి బాగానే ఉంటది. ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎంజాయ్ చేస్తాడు. అండ్ క్లైమాక్స్‌లో ఒక మంచి ట్విస్ట్ పెట్టారు. ఆ ట్విస్ట్ కూడా చూడడానికి బాగానే ఉంటది. మరి అంత పెద్ద ట్విస్ట్ ఏం కాదు. జస్ట్ సింపుల్ ట్విస్ట్ అనమాట. అది చూడడానికి బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ అయిన కేట్, ఎలిసా సిల్వర్‌స్టోన్ చేసింది. తన క్యారెక్టర్ బావుంటది. తన వైఫ్ క్యారెక్టర్ బాగా సెట్ అయింది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీకి హైలైట్ అనమాట. కేట్ హస్బెండ్‌గా ఒలీర్ చేశాడు. తన క్యారెక్టర్ బావుంటది. తన క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ చూడడానికి బాగానే ఉంటది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా బాగానే ఉంటది. ఆ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసేటప్పుడు బీజీఎం బాగుంటది. ఇంకా ఈ మూవీ టెక్నాలజీ కూడా కాస్త బాగానే ఉంటది. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఇల్లులన్నీ కొంచెం డెకరేట్‌గా చూపిస్తారు. అవి చూడడానికి బావుంటదన్నమాట. ఈ మూవీ కంప్లీట్‌గా వింటర్ సీజన్‌లో తీస్తారు. కొన్ని స్నోతో వచ్చే సీన్స్ చూడడానికి బావుంటాయి. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ కానీ, బ్లడ్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు ఒకసారి చూడొచ్చు. మీకు ఫ్యామిలీ డ్రామాతో వచ్చే ఎమోషనల్ సీన్స్ మీకు నచ్చేటట్లయితే ఈ మూవీ నచ్చుతది. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ మూవీ చూడండి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.